స్టైల్ కొడుతున్నానా? స్టైల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. మదర్స్ డే స్పెషల్గా అమ్మకి ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ కొనిద్దామని వచ్చాను. నా అందం రహస్యం ఏంటి అని అడుగుతూ ఉంటారు. లిఫ్ట్ ఉన్నా సరే మెట్లెక్కడమే. ఎంత శుభవార్త చెప్పావు బాబు, ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఈరోజు మీరు ఒక విచిత్రాన్ని చూడబోతున్నారు. బంగారం బంగారాన్ని వేసుకోవడం. ఈ వీడియో పేరు అదే. నాతో పాటు షాపింగ్ చేయండి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీరు వేసుకున్న హారం వచ్చేసి మనకి 3D వర్క్, డీప్ నక్షి. 3D వర్క్ అంటే Yes, 3D madam. కళ్ళజోడు పెట్టుకొని చూడాలి దీన్ని. ఇవాళ ఇలాగే వెళ్ళి పారిపోదాం మనం. మనం ఏసరావు నగర్ నుంచి మనది నార్సింగ్, ఎవ్వడు పట్టుకోలేడు మనల్ని. మనం జంప్ జిలాని. ఇంట్లో వాళ్ళకు ఉపయోగపడాలని మేము బంగారం కొంటూ ఉంటాం. సో సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ ఏఎస్ రావు నగర్కి వచ్చేసాము. నేను చాలా కాలం తర్వాత ఏఎస్ రావు నగర్ వచ్చా. ఒకప్పుడు మెట్టుగూడలో ఉండేటప్పుడు ప్రతి ఆదివారము సఫిల్గూడ, మల్కాజిగిరి, మౌలాలి, ఏఎస్ రావు నగర్ మా అమ్మ బాగా తిప్పేసేది. మలయాళీస్ ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట ఇటు. సో లెట్స్ గో. మెడ అసలే బోసిగా ఉంది. లెట్స్ విజిట్ సిఎంఆర్. రండి. స్టైల్ కొడుతున్నానా? స్టైల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. నా ఫ్రెండ్ కూడా వచ్చింది షాపింగ్కి, కానీ మొహం చూపించదంట. నమస్కారం. నేను ఈరోజు సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ ఏఎస్ రావు నగర్కి వచ్చాను. మదర్స్ డే స్పెషల్గా అమ్మకి ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ కొనిద్దామని వచ్చాను. దాంతోపాటుగానే నేను కూడా కొంచెం గోల్డ్ అండ్ డైమండ్స్ షాపింగ్ చేసేద్దామని ఇక్కడికి వచ్చేసాను. ఏఎస్ రావు నగర్లోని ఈ బ్రాంచ్ని కొత్తగా ఓపెన్ చేశారు. ఇక్కడ డైమండ్స్, గోల్డ్, దాంతోపాటు సిల్వర్ ఐటమ్స్ కూడా ఉన్నాయంట. పదండి ఒకసారి చూసేద్దాం. ఈరోజు నా కోసమే కొంచెం ఖాళీగా ఉంచినట్టున్నారు. ఇక్కడ మనకి బోలెడంత ఇయర్ రింగ్స్, జుమ్కాలు, బుట్టలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అలాగే అక్కడ చాంద్బాలీజు, డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరికీ కావాల్సినటువంటి చెవుదిద్దులు ఉన్నాయి. చూస్తూ ఉండిపోయాను నేను. ఒక పని చేద్దాం, పైకి వెళ్దాము. అక్కడ ఇంకా హెవీ సెట్స్ ఉన్నాయంట. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చెక్ చేద్దాం. నా అందం రహస్యం ఏంటి అని అడుగుతూ ఉంటారు. లిఫ్ట్ ఉన్నా సరే మెట్లెక్కడమే. ఎంత శుభవార్త చెప్పావు బాబు, ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఫ్లోర్ అంతా బోలెడన్ని హారాలు కనిపిస్తున్నాయి. నా మెడ చాలా బోసిగా హారాలని పిలుస్తూ ఉంది. ఉంటది వా, చాలా బాగుంది. గ్యారంటీగా మా అమ్మాయి పెళ్ళికి ఇది కొంటా. సో ఇది వచ్చేసి మనకి మ్యాంగో హారం విత్ కుందన్ వర్క్ అండి. ఓకే. నక్షి డిజైన్ తో వచ్చింది. సో మధ్యలో మనం చూసినట్లయితే లక్ష్మీ అమ్మవారు కూడా ఉన్నారు. సో దీని వెయిట్ వచ్చేసి మనకి 217 గ్రామ్స్ ఉందండి. ఓకే. గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి గోల్డ్ వెయిట్ వచ్చేసరికి 175 గ్రామ్స్లో వచ్చేస్తుంది. ఒకసారి ఇది తీస్తారా? తప్పకుండా. ప్యూర్ గోల్డ్. ప్యూర్ గోల్డ్. ఎస్. ఈరోజు మీరు ఒక విచిత్రాన్ని చూడబోతున్నారు. బంగారం బంగారాన్ని వేసుకోవడం. చాలా బాగుంది. ఇది ఒకటి వేసుకుంటే చాలు, ఇంకా చోకర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మ్యాంగో డిజైన్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కదా? అండి. ఎవర్ గ్రీన్. It's beautiful. 10 జనరేషన్స్ అయినా కూడా ఇట్స్ ఎవర్ గ్రీన్. ఓకే. చాలా బాగుంది. వర్క్ చాలా బాగుంది. సో పర్ల్స్ ఉన్నాయి. అండ్ వీటిని అన్ని ఏమంటారు? కుందన్స్. కుందన్స్. ఓకే. ఇది వచ్చేసి మనకి 3/4 నెక్లెస్ లాగా మేడం. ఓకే. మధ్యలో అమ్మవారు వచ్చారు. సో ఇది కూడా కుందన్ వర్క్. ఇప్పుడు నక్షి డిజైన్ చాలా ఫేమస్ కదా మనకి. అవును అవును. అరే ఇదైతే ఇప్పుడు వేసుకున్న ఈ చీరకి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. చాలా బాగుంది. ఎస్. ఇది కూడా బాగుంది. సో ఇవి రెండు కలిపి ఇలా ఒక సెట్ లాగా కూడా తీసుకోవచ్చు. ఎస్ మేడం. కదా? అవును. సో చూడండి, మీరు ఒకవేళ కనుక మ్యారేజ్ కోసం అని చూస్తున్నట్టయితే మేబీ ఇది ఒక సెట్ వేసేసుకుంటే ఒక ఫంక్షన్కి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇది ఈ మధ్యకాలంలో పెళ్ళి అంటే ఒక పెళ్ళి మాత్రమే కాదు కదా, దాని ముందు వెనకాల చాలా ఫంక్షన్లు జరుగుతున్నాయి. ప్రతిదానికి తయారవ్వాలి. పైగా పెళ్లి కూతురు మాత్రమే కాదు, వాళ్ళ అమ్మ, వాళ్ళ అత్త, వాళ్ళ పిన్ని, వాళ్ళందరూ రెడీ అవ్వాలి. ఎంతమందికి పనిస్తున్నారు తెలుసా మీరు? అసలు మేకప్ మ్యాను, హెయిర్ డ్రెస్సరు, సారీ డ్రేపరు, ఫోటోగ్రాఫరు, ఎంత పనో వీళ్ళకి అసలు. ఇది ఇంకొంచెం వర్క్ ఉన్నట్టుంది. దీని మీద నవరత్నాలు ఉన్నాయి. ఇది అష్టలక్ష్మి విత్ డీప్ నక్షి వస్తుంది మనకి. ఓకే ఓకే. విత్ కుందన్ వర్క్ లో వస్తుంది మనకి. సో బ్యూటిఫుల్లీ డన్. అమ్మవారు అలాగే మొత్తం నవరత్నాలతో రత్నమణిమయ ఖచ్చితాలంకృతమైన ఈ హారములో ఈ సభా మండపమున పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు.
ఈ సిఎంఆర్లో వావ్ చాలా బాగుంది, వెరీ వెరీ బ్యూటిఫుల్. దీనికి చోకర్ కూడా ఉందండి, చిన్న నెక్లెస్. నెక్లెస్ ఓకే. సేమ్ డీప్ నక్షి, లైట్ వెయిట్ అండ్ హెవీ లుక్ జ్యువెలరీ. ఓ లైట్ వెయిట్. ఎంత వెయిట్ ఇది? 50 grams. నార్మల్ 80లో వస్తుంది, మనకి 50లో వస్తుంది. ఓకే, సో 50 గ్రామ్స్లోనే మంచి డిజైన్ ఇచ్చారు. సో ఇట్స్ లుకింగ్ హెవీ, కానీ వెయిట్ పరంగా అంత హెవీగా లేదు. వెరీ బ్యూటిఫుల్. ఈ నగలు వేసుకోవడం వల్ల నాకు అందం వచ్చిందా, నా అందం వల్ల ఈ నగకు అందం వచ్చిందా? చెప్పండి, మీకు సిఎంఆర్లో ఉద్యోగం పోద్ది. ఇంకా నేను బయలుదేరుతాను. మీ వల్ల నగలకి అందం వచ్చింది. బా ఇది ఒక సేల్స్ మ్యాన్కి ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణం. నవరత్నాలతో కూడినటువంటి ఈ హారము, అమ్మవార్లు, అలాగే దానికి సెట్ అయ్యేటువంటి చిన్న నెక్లెస్, గాజులు, చెవుదిద్దులు విత్ ముత్యాలు, ఇది ఇప్పుడు కంప్లీట్గా మనం అలంకరించుకుందాం. ఇక మిగిలిన జ్యువెలరీ సెట్స్ అన్నీ చూసేద్దాం. ఈ వీడియో పేరు అదే, నాతో పాటు షాపింగ్ చేయండి. ఓకే ఓకే ఓకే. శ్రావణి, నేను మెడలో వేసుకున్నటువంటి ఈ అందమైన హారం గురించి చెప్పు నా సబ్స్క్రైబర్స్కి. ఇప్పుడు మీరు వేసుకున్న హారం వచ్చేసి మనకి 3D వర్క్, డీప్ నక్షి. 3D వర్క్ అంటే Yes, 3D madam. కళ్ళజోడు పెట్టుకొని చూడాలి దీన్ని. మీరు ఏదైతే వేసుకున్నారో అది మనం 2 waysగా యూజ్ చేయొచ్చు. యాజ్ ద లాంగ్ హారం యూజ్ చేయొచ్చు అండ్ 3/4 లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, గాట్ దట్. సో ఫర్ ద ఫస్ట్ టైం వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ వడ్డానం కలెక్షన్ ఇన్ సిఎంఆర్ జ్యువెలరీ మేడం. వడ్డానం రాగానే వాడికి ఇంగ్లీష్ వచ్చింది ఏమిటో. బట్ ద ఫస్ట్ టైం వీ హావ్ గాట్ సో మచ్ వడ్డానం కలెక్షన్ ఇన్ సిఎంఆర్ జ్యువెలరీ మేడం అంట. ఏమిటో వడ్డానం రాగానే ఇంగ్లీష్ ఎందుకు వచ్చిందో. Generally you get English? Yes, Okay. generally I get English. Can you show me the వడ్డానం please? Hey, what do you call వడ్డానం in English అయితే చెప్పు. I don't know. వడ్డానం is వడ్డానం. It is waist band. వేస్ట్ బ్యాండ్. ఒకప్పుడు ఇది ఎందుకు వేసుకునేవాళ్ళు అంటే ఆడవాళ్ళకి బ్యాక్ పెయిన్ రాకుండా వేసుకునేవాళ్ళు. నా సుత్తివన్నీ మీరు వినకండి, ఓకే, ఉత్తినే చెప్తాను. ఇంకొక రీజన్ కూడా ఉంది వడ్డాణం అనేది ఎందుకు కనిపెట్టారు అంటే, వడ్డాణం మనం కొనేటప్పుడు ఒక సైజులో కొంటాం కదా, అది రోజు వేసుకుంటే ఆ సైజు పెరగకుండా ఉంటామని. లేకపోతే ఇష్టం వచ్చిన సైజులో తయారైపోతూ ఉంటాం తర్వాత మనం. కనీసం ఆ వడ్డాణం ఉంటే అక్కడ వరకు అమ్మో ఇవాళ ఇంతే తినాలి, నేను వడ్డాణం వేసుకోవాలని అనుకుంటాం కదా, అందుకని. ఇది వచ్చేసి మనకి చాలా యూనిక్ డిజైన్ మేడం. ఓకే, చాలా బాగుంది ఇది. ఈ ఈ ఫినిషింగ్ ఏదైతే ఉందో నాకు చాలా నచ్చింది. ఎస్పెషలీ ఇచ్చినటువంటి ఈ పర్ల్స్. సో ఇక్కడ మన కింద రైస్ పర్ల్స్ వచ్చాయి అండ్ ఇటు వచ్చేసి అమ్మవారి ఇది ఉందో చాలా బాగా ఎంబోస్ చేశారు. అమ్మవారి ఫేస్ని కానీ చాలా డీటెయిలింగ్ చాలా బాగుండింది ఇది. ఓకే, సో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి ఎంబ్రాయిడ్ స్టోన్స్ విత్ రైస్ పర్ల్స్ ఉంది. పొద్దున్నే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం అనేది ఎందుకు పనికొచ్చింది. ఈరోజు సబ్స్క్రైబర్స్ మీకోసం నేను వడ్డాణం చూపించడం కోసం బ్రేక్ఫాస్ట్ చేయలేదు తెలుసా. యాంటిక్ జ్యువెలరీ అనేది చాలా ఫేమస్ అవుతుంది కాబట్టి అవును, ప్రతి ఒక్క వడ్డానంలో కూడా లక్ష్మీ అమ్మవారిని ఖచ్చితంగా ప్లేస్ చేయడం అనేది జరిగింది. ఇది దీనికి కరెక్ట్ సెట్ అవుతుంది కదా. కరెక్ట్. సో దీనికి మీరు ఇవి ఇచ్చేస్తారు, ఇంకా Yes, థ్రెడ్స్ madam. ఇచ్చేస్తారు Yes. అండ్ యూ కెన్ వేర్ ఇట్. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. చూడండి, ఇవాళ ఇలాగే పారిపోదాం మనం. మనం ఏసరావు నగర్ నుంచి మనది నార్సింగ్, ఎవ్వడు పట్టుకోలేడు మనల్ని, మనం జంప్ జిలాని. సో శ్రావణి, ఈ వడ్డాణం గురించి చెప్పు. 113 grams ఉంది. 113 grams ఉంది. అష్టలక్ష్మి అమ్మవారి వడ్డానం వేసుకున్నారు. ఇందులో మనం చూసినట్లయితే ఎంబ్రాయిడ్ సౌత్ సీ పర్ల్స్, రూబీ స్టోన్స్, పొటాస్ అని కూడా అంటారు ఆ స్టోన్స్ ని. ఓకే, సో విత్ బ్యూటిఫుల్ పికాక్ డిజైన్. నెక్స్ట్. సో ఇప్పుడు మనం చూస్తున్నాము గండ పిండేరం. ఇది కూడా లైట్ వెయిటే. నా హ్యాండ్ సైజు చాలా చిన్నది. నా డిజైనర్స్ అలాగే స్టిచ్ చేసే టైలర్స్ చాలా అవాక్ అవుతూ ఉంటారనమాట. బ్యాంగిల్ సైజు 2.4, 2.6 ఇచ్చారంటే జారి పడిపోద్ది కింద. ఇది ఓకే. అవును మేడం, మన దగ్గర ఉన్నాయా? ఉన్నాయి మేడం, మన దగ్గర 2 types ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి సిఎంఆర్ జ్యువెలర్స్ లో. సో ఒకటి వచ్చేసి గోల్డ్ అక్యుములేటెడ్ స్కీమ్ ఉంది, ఇంకొకటి మనం మంత్లీ కట్టుకునే స్కీమ్, అది ఒకటి ఉండింది. సో అది 5,000 నుండి స్టార్ట్ అవుతుంది. నేను మీకు ముందు చెప్పినట్లు 11 months తర్వాత 12th month మీరు గోల్డ్ అనేది తీసుకోవచ్చు. సో గోల్డ్ రేట్ అనేది మనం ఎస్టిమేట్ చేయలేము, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అది ఒక రోజు ఎక్కువ ఉండొచ్చు, ఒక రోజు తక్కువ ఉండొచ్చు, అలా ఉంటుంది కదా. సో మీరు 5,000 కట్టి జాయిన్ అయిపోయారు అనుకో, ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం మీకు ఎంతైతే గోల్డ్ వస్తుందో దాన్ని మీరు బ్లాక్ చేసుకున్నారు. అంటే ఈ రోజున నేను ఈ మంత్ కి కట్టాను అనుకో 5,000, నేను ఇవాళే ఆ పెద్ద అమౌంట్ తీసేసుకోవచ్చా? అలా తీసుకోకూడదు మేడం. 11 months కంప్లీట్ అయిపోయిన తర్వాత
ఓకే. మీకు మేము ఐటమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ 18% వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవు ఒకవేళ మీరు గోల్డ్ కనుక తీసుకున్నట్లయితే మా దగ్గర. ఇప్పుడు 5,000 అయినా ఇంకా ఎక్కువ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కూడా అది మన కట్టుకోవచ్చా? ఇష్టం మేడం, మనం ఎంతైనా కట్టుకోవచ్చు. ఓకే. సో మీరు ఏ రోజు అయితే ఆర్నమెంట్ తీసుకుంటారో 12 months కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజు మీకు ఆర్నమెంట్ని బేస్ చేసుకొని 18% వరకు మీకు ఎట్లాంటి వేస్టేజ్ కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ ఉండవు. ఈ ఆఫర్ చాలా బాగుంది. మీకు గోల్డ్ ఏదైనా నచ్చినట్టయితే ఇమీడియట్గా పే చేయడానికి అంత డబ్బులు లేకపోయేసరికి మీరు ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ 11 months తర్వాత అయినా సరే తీసుకోవచ్చు. కానీ ముందే ప్లాన్ చేసుకోండి. మీకు ఏదైనా ఇంట్లో ఫంక్షన్ అలాంటివి ఉన్నాయి అంటే నెక్స్ట్ ఇయర్ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకున్నట్టయితే ఆ టైం కల్లా మీరు కరెక్ట్గా తీసేసుకోవచ్చు. అండ్ గోల్డ్ ఆల్వేస్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడైనా సరే మనం గోల్డ్ కొనేది ఎందుకు, మేము మెడలో వేసుకోవడానికి అనుకుంటున్నారా? ఇంట్లో వాళ్ళకు ఉపయోగపడాలని మేము బంగారం కొంటూ ఉంటాం. ఎంతమంది ఇంట్లో తీసుకొని పెట్టలేదు. అండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉంటుందో మీకు వాచెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది మేడం. సో మీకు ఆ గిఫ్ట్ వాచర్ పైన మీకు ఎంతైతే అమౌంట్ అనేది వస్తుందో అది మీరు రెడీమ్ చేసుకోవచ్చు మీ స్కీమ్. ఓకే. ఓకే, ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ గురించి చెప్పండి. సో ఇప్పుడు మీరు వేసుకున్న బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నక్షి డిజైన్ బ్యాంగిల్స్ మేడం. ఓకే. సో కంప్లీట్లీ యాంటిక్ మనకి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఎంబ్రాయిడ్స్ డిజైన్స్తో చాలా బాగా ఎంబోస్ చేశారు డిజైన్ని, కంప్లీట్ డీటెయిలింగ్ విత్ ద పికాక్స్. ఒకప్పుడు ఏంటంటే సన్నగా ఉండేటువంటి బ్యాంగిల్స్ 7-8 అట్లా వేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇలాంటి హెవీ జ్యువెలరీ వేసుకున్నప్పుడు తలా ఒక బ్యాంగిల్ ఒక్కొక్క చేతికి వేసుకోవడం అనేది ప్రిఫరెన్స్. ఇప్పుడు యాక్చువల్గా శారీస్ అయినా కూడా డ్రెస్సెస్ అయినా కూడా మెయిన్గా యూత్ విల్ నాట్ ప్రిఫర్ ఇలాంటివి ప్రిఫర్ చేయట్లేదు, ఎక్కువ హెవీగా ఉండే బ్యాంగిల్స్ని ప్రిఫర్ చేయట్లేదు. ఒక్క డ్రెస్ పైకి హెవీ ఒక బ్యాంగిల్ వేసుకున్నామంటే దే ఫీల్ లైక్ ఇట్స్ కంప్లీట్ లుక్. కరెక్ట్. యా. కొన్ని డైమండ్ కలెక్షన్స్ చూద్దాము. సో గోల్డ్లో మనము నెక్లెస్ సెట్స్ చూసేసాము, లాంగ్ హారాలు చూసాము, గాజులు, అలాగే వడ్డాణాలు. ఇప్పుడు డైమండ్స్ చూద్దామా? పదండి. నేను మెడలో ఒక అందమైన డైమండ్ చోకర్ వేసుకున్నాను. ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఇస్ నా మెడ కరెక్ట్గా సెట్ అయ్యేలాగా కూర్చుంది. ఇక్కడ ఈ సెట్టింగ్ చూసారా, పర్ఫెక్ట్గా ఉంది. ఇలా పెద్దగా హ్యాంగ్ అవుతున్నట్టుగా లేదు, ఇది పర్ఫెక్ట్గా ఉంది. దీని గురించి చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ ఏదైతే ఉందో 4 floors అనేది ఎగ్జాక్ట్గా ఓపెన్ చేయడం జరిగిందండి, గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్. సో ఇప్పుడు మీరు వేసుకున్న చోకర్ వచ్చేసి విత్ ద కంప్లీట్ డైమండ్ అండ్ ఎంబ్రాయిడ్ స్టోన్స్తో ఉండింది. అండ్ అలాగే నేను వేసుకున్నటువంటి ఈ జుమ్కాలు కూడా చాలా బాగుంది. మీరు వేసుకున్న జుమ్కా ఏవైతే ఉందో అది డిటాచబుల్గా మనం 3 waysలో కూడా వేసుకోవచ్చు. అవునా? ఎలా? సో మనం ఫస్ట్ ఏదైతే లేయర్ ఉందో మనం ఆ గ్రీన్ కలర్ స్టోన్ని స్టడ్గా పెట్టుకోవచ్చు, ఇది స్టడ్గా పెట్టుకోవచ్చు అండ్ టాప్గా యూజ్ చేసుకోవచ్చు. పైన కింద లేయర్ ఏదైతే ఉందో అవి 2 కూడా పెట్టుకోవచ్చు. జుమ్కాకి పైన ఉన్న టాప్ని కూడా అటాచ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, 3 ways అన్నమాట. దీన్ని 3 waysగా వాడుకోవచ్చు, 3 functionsకి వాడుకోవచ్చు. దట్స్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్. చాలా బాగుంది. సో మా దగ్గర చోకర్ కూడా నాకు తెలిసి దీన్ని డిటాచబుల్ 2 waysలో కూడా వేసుకోవచ్చు మీరు. దీనికి నేను బ్యాంగిల్ సెట్ కూడా వేసుకున్నాను డైమండ్స్ది. ఎక్స్క్లూజివ్గా మనకి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో ఈరోజు నేను ఈ షాపింగ్ కోసం అని వచ్చాను. అండ్ మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. వీళ్ళ దగ్గర ఎక్స్క్లూజివ్ గోల్డ్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ అండ్ ఆల్సో సిల్వర్ కూడా ఉంది. ఇది జోధా అక్బర్ సెట్టా? ఇది పంచలడానా? కాదు, 1 2 3 4 పాంచ్లడా. ఓకే, విత్ ఎమరాల్డ్స్. ఎస్ మేడం, ఇది వచ్చేసి పాంచ్లడా విత్ ఎమరాల్డ్స్ అండ్ డైమండ్స్. సో ఇది ఒక్కటి వేసేసుకుంటే సరిపోతుంది, మిగతా ఏ జ్యువెలరీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. శారీ పైకి కానీ డ్రెస్ పైకి కానీ మ్యాచ్ అయిపోతుంది. నా పాకెట్ కూడా ఖాళీ అయిపోతుంది. ఎంత ఉంటుంది ఇప్పుడు ఇది అప్రాక్సిమేట్గా 31 lakhs మేడం. ఓకే, మన దగ్గర 31 లక్షలు ఉన్నట్టయితే వచ్చి ఇది షాపింగ్ చేసేసుకోండి. మీ దగ్గర కాస్ట్లీయెస్ట్ పీస్ ఏది? హైయెస్ట్? నేను అది చూడాలనుకుంటున్నా. ఎవరో ఒక ఆయన అన్నాడంట, మా ఆవిడ షాపింగ్ చాలా తొందరగా అయిపోతుందండి అని. ఎలాగండి అంటే కాస్ట్లీయెస్ట్ పీస్ సెలెక్ట్ చేసేసుకుంటుందండి ఆవిడ. ఏ షాప్కి వెళ్ళినా సరే వెంటనే ఇది కొనిచ్చేసే అంటుంది, అయిపోతుంది షాపింగ్ అని. సో ఇది మన దగ్గర ఉన్న కాస్ట్లీయెస్ట్ పీస్ మేడం. ఇది వచ్చేసి మనకి 35 lakhsలో వస్తుంది. ఓకే, సో 35 లక్షల్లో ఈ డైమండ్ సెట్ మీరు మ్యారేజ్ కోసం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నట్టయితే యూ కెన్ కమ్ అండ్ షాప్ హియర్. అండ్ దీనికి మనం ఏదైనా చెవుదిద్దులు ఉన్నాయా? ఆల్రెడీ ఒకటి పెట్టినట్టున్నారు కదా, అదే అదా? ఎంత అందంగా ఉందో ఇది చూపించండి.
అది కూడా డిటాచబుల్ మేడం. ఓకే, దీన్ని కూడా మనం ఈ స్టడ్ లాగా వాడుకోవచ్చు, లేదా యూ కెన్ యూజ్ ఇట్ ఇక్కడ చాన్ బాలీస్ లాగా వాడవచ్చు, జుమ్కాగా కూడా జుంకాగా కూడా వాడవచ్చు. దీనికి సెట్. ఇదిగో నేను చూపిస్తున్న ఈ సెట్ ఉంది కదా, ఇది ఏదైతే ఉందో ఇది 5 in 1 అంట. అంటే దీన్ని మనం 5 రకాలుగా వాడుకోవచ్చు. ఒకటేమో చోకర్గా యూజ్ చేసుకోవచ్చు, లాంగ్ పీస్ హారంగా వాడుకోవచ్చు, జడగా వాడచ్చు, వడ్డాణంగా వాడచ్చు, ఇంకొకటి బాజుబంద్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక్క పీస్ తీసుకుంటే చాలు 5 సార్లు వాడచ్చు మనం. వాడకం మామూలుగా ఉండదు. ఏం వాడకవయ్యా అబ్బో. ఇది వచ్చేసి మనకి 32 lakhs. జస్ట్ 32 పళ్ళు ఉన్నాయి మనకి, దీనికి 32 lakhs ఉంది అంతే. వెరీ సింపుల్, దట్స్ ఆల్. మన దగ్గర ఇప్పుడు వెడ్డింగ్ జ్యువెలరీ అనే స్కీమ్ ఒకటి నడుస్తుంది మేడం. మీ దగ్గర పెళ్లి కొడుకులు వాళ్ళు కూడా ఉన్నారా? అలా ఓన్లీ జ్యువెలరీలే, ఓన్లీ జ్యువెలరీ మాత్రమే. ఓకే, ఇది బాగుంది కదా, సింపుల్గా అమ్మకు కూడా బాగుంటుంది. ఇది చాలా బాగుంది. ఎంత ఇది? 8 lakhs మేడం. ఇది మనకు వచ్చేసి 8 lakhs లో వచ్చేసి. కొంచెం నాకు డిస్కౌంట్ ఇస్తారా? మనకి ఇప్పుడు డిస్కౌంట్ నడుస్తుంది మేడం. పర్ క్యారెట్కి మనకి 20,000 డిస్కౌంట్ అనేది ఉండింది. అంటే 20 క్యారెట్ మీద ఎంత డిస్కౌంట్ ఇస్తారు? పర్ క్యారెట్కి 20,000 అంటే 66,000కి ఒక క్యారెట్ పడుతుంది మేడం. క్యారెట్ లేదు, కిలోల లెక్కన ఇవ్వచ్చు. బాగాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? పైగా ఇండస్ట్రీలో నాకు ఉండే అనుభవాన్ని బట్టి 32 years ఆఫ్ సర్వీస్ ఉంది కదా, అంత డిస్కౌంట్ ఇవ్వరా? ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది నెగోషియేట్ చేయడం జరుగుతుంది. పర్ క్యారెట్కి ఇప్పుడు 20,000 నడుస్తుంది. అండ్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వేస్టేజ్ అండ్ మేకింగ్. ఓకే, Diamond 50% ఆఫ్ ఆన్ వేస్టేజ్ అండ్ మేకింగ్. బాగుంది కదా, సింపుల్, నైస్. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 3 foot హారం మేడం విత్ డైమండ్స్. Hmm. అండ్ ఈ పెండెంట్ ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. Okay. మనం 2 kinds గా కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఈ పెండెంట్ అనేది మనకి నా డిటాచబుల్ ఉచిత సలహా ఏమిటంటే ఈ పెండెంట్ ని మీరు తీసుకొని పాపిడి బిళ్ళలా కూడా వాడుకోవచ్చు. ఒక చైన్ కొని పెట్టేసుకున్నారనుకో, దానికి అటాచ్ చేసేసేయచ్చు, లేదా హుక్ పెట్టేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నుంచే పెడుతున్నారు కదా ఈ మధ్య. సో ఇది వచ్చేసి మనకి చాలా హెవీ లుక్ లో ఇది నేను కొనుక్కోవాలంటే నా దగ్గర ఎంత డబ్బులు ఉండాలి? 20 lakhs. ఇది 20 lakhs? అవునా? ఎందుకు? హే, ఎందుకే నువ్వు అంత కాస్ట్? సారీ అండి, లేదు, నో ఛాన్స్. ఎందుకు ఇది ఇంత కాస్ట్? 18.5 carats డైమండ్స్ ఉన్నాయి ఇందులో. అవును, నాకు ఒక క్వశ్చన్. ఆడవాళ్ళు జనరలీ బేరాలు ఆడడానికి బాగా ఇష్టపడతాం కదా మేము. అది పాలకూర అయినా సరే 4 కట్టలు ఇస్తే ఇంకో ఎక్స్ట్రా కట్టే అని అడగటం అనేది అలవాటు. బంగారంలో కూడా మేము బార్గెనింగ్ చేస్తాం, మేకింగ్ ఛార్జెస్ తగ్గించరా అని. సో మేము ఇలా అడుగుతాం కాబట్టి మీరు ముందే కొంచెం రేటు పెంచుతారు కదా. అంటే దాన్ని ఆర్నమెంట్ బట్టి అలాని కాదు మేడం, అంటే ఆర్నమెంట్ బట్టి వస్తుంది కదా, మోడల్ డిజైన్ బట్టి మనం చేస్తాం. మేకింగ్ చార్జెస్ అయినా వి అయినా ఇదని పెంచడం అలా ఉంటుంది. అంతేగాని మేము అడుగుతాం కాబట్టి మీరు ముందే పెంచి పెట్టరు. అలానే కార్డ్ ఏంటి మీ చేతిలో? ఇది మనకు వచ్చేసి మన ఐజిఎస్ సర్టిఫికేట్ మేడం. అంటే ఆర్నమెంట్కి వచ్చేసి మనకు కంపెనీ ఇచ్చేది ఐజిఎస్ సర్టిఫికేట్ వస్తుంది. ఓకే, డైమండ్ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి మేడం. దీంట్లో క్యారెట్స్ ఎంత, ఎన్ని క్యారెట్స్ ఉన్నాయి. One yellow gold necklace with detachable pendant, partly rhodium plated, weighing in total 70.25 grams, containing 1,199 4 colored stones and 6 gemstones. నేను ఎందుకు చదివానో తెలుసా? నాకేం వయసు అయిపోలేదు, అన్ని చిన్న అక్షరాలు బాగా కనిపిస్తున్నాయి అని చెప్పడానికి. అద్భుతం, ఫెంటాస్టిక్. దిస్ ఈస్ కాల్డ్ ద IGI సర్టిఫికేషన్, ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేషన్. ఓకే, సో అలా పెంచరు, అన్నీ ఫిక్స్డ్గానే ఉంటాయి. బట్ స్టిల్ డిపెండింగ్ ఆన్ మన కోసమని కొంత డిస్కౌంట్లు ఎలాగో నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు సిఎంఆర్లో, ఇంకా ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నైస్. ఇంకా ఇనాగ్రేషన్ ఆఫర్ అంటే మనకి క్యారెట్ వచ్చేసి పైగా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెల్స్ స్టార్ట్ చేసి జస్ట్ 2 months, లేదు 2 months అవుతుంది అంతే. April 16th ఓపెనింగ్ అయింది. హే, అసలు 1 month కూడా కాలేదు. నా ఈ వ్లాగ్ మీరు ఇప్పుడే చూసేస్తున్నారు కాబట్టి ఇంకా 1 month కూడా కాలేదు. ఈ లోపు మనం ఇక్కడ ఏఎస్ రావు నగర్కి వచ్చేసాం. ఎక్కడ పడితే అక్కడ కొనకండి డైమండ్. మీకు తెలుసుగా, జగదేక వీరుడు అతిలోక సుందరిలో పొద్దున కల్లా అవి రాళ్ళు అయిపోయాయి, అలా అయిపోయే ఛాన్స్ ఉంది. సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో డైమండ్స్ అండ్ గోల్డ్ మాత్రమే కాదు, సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది. ఒక్కసారి సిల్వర్ ఆర్టికల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. గిఫ్ట్ ఐటమ్స్ చాలా ఉన్నట్టున్నాయి. నేనైతే ఎవరింట్లోనైనా ఫంక్షన్స్కి చాలా క్లోజ్గా ఉండే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి సిల్వరే ప్రిఫర్ చేస్తాను, బికాస్ ఇట్ విల్ హ్యావ్ వాల్యూ లేటర్ ఆల్సో అని.
నాకు తెలిసి మనకి చాలా పెద్ద స్ట్రెస్ రిలీవర్ ఏంటి అంటే షాపింగ్ చేయడం అనమాట. మీరందరూ బోలెడంత స్ట్రెస్ రిలీఫ్ అయి ఉంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు ఈ ఎండాకాలంలో ఎక్కువగా గట్టిగా ఎండల్లో తిరగాల్సిన అవసరం లేకుండా నేనే మీకు బోలెడన్ని డైమండ్స్ అండ్ గోల్డ్ జ్యువెలరీని చూపించేశాను. మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ కమ్ అండ్ షాప్ అట్ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ. సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ ఏఎస్ రావు నగర్లో ఉంది. వీళ్ళకి వాట్సాప్ కాలింగ్ ఫెసిలిటీ ఉంది, అలాగే ఇంటర్నేషనల్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది, సోషల్ మీడియా ప్రెజెన్స్ కూడా ఉంది, అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా. ఈ యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ డిజైన్స్ ఏవైతే వస్తాయో అవి ఎవ్రీడే అప్డేట్ చేస్తూనే ఉంటారు. సో మీరు షాపింగ్ చేయాలి అంటే అలా కూడా షాపింగ్ చేసేసుకోవచ్చు. సో విజిట్ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ, ఏఎస్ రావు నగర్. సో షాపింగ్ అయిపోయింది. అమ్మకి కూడా నేను చూసినటువంటి పీసెస్లో నుంచి ఒక స్పెషల్ సింపుల్ ఐటెంని సెలెక్ట్ చేసుకున్నాను. ముందుగా అందరికీ వెరీ 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 హ్యాపీ మదర్స్ డే. అమ్మలకి ఏమి ఇచ్చినా సరిపోదు కాబట్టి వీటన్నిటితో పాటు బోలెడంతా ప్రేమని కూడా ఇచ్చేసేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమా. థ్యాంక్ యూ.